జోసెఫిన్ యొక్క బర్త్డేలో మనం విధంగా కలుస్తున్నాం. పాప జ్వరంతో సఫర్ అవుతా ఉంది. నేను ఎక్కువ సమయము వాక్యం చెప్పి మరి ఇబ్బందిగా ఉండదలుచుకోవట్లేదు. మరి ఒక లేఖనాన్ని చదివి క్లుప్తంగా మనము దేవుని మాటల్ని జ్ఞాపకం చేసుకొని మనం వర్తమానం ముగించుకుందాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం. లూకా సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. మరియు నీకు సంతోషమును ఆనందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. ఎందుకంటే అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్ష రసమైనను మద్యమునైన తాక తన తల్లి గర్భంలోంచి పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని ఇశ్రాయేలు కుమారులు అనేకులు వారి దేవుడైన ప్రభువు ఆ తట్టు త్రిప్పును. చిన్న మాట ప్రార్థన చేసుకో. కృపగల దేవా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ సాయంత్రకాల సమయాన ఈ బర్త్డేలో మేము కలిసి ప్రభా నిన్ను స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. మరొకమారు ప్రభా మరి కుమార్తెని చేతికి అప్పు చెప్తున్నాం. జ్వరంతో బాధపడుతుంది. నీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచండి, కృప చూపెట్టండి, జ్ఞాపకం చేసుకునండి. మరి కొన్ని విషయాలు మేము ఇక్కడ నీ వాక్యంలో నుండి జ్ఞాపకం చేసుకుంటగా ఇక్కడ చేరిన ప్రభా వాళ్ళందరికీ, ముఖ్యంగా కుటుంబానికి మాటలను ప్రభా మీరు తండ్రి మరి అర్థం చేయమని ప్రభా మరి జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుడు ఇంతవరకు కుమార్తె జోసెఫిన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని కాపాడినాడు. ఈ ఫస్ట్ బర్త్డేలో మరి మనం అందరం చేరి ఉన్నాం. మరి ఇక్కడ బాప్తిస్మం ఇచ్చు యోహాను అనే ఒక ఆయన జన్మను గురించి దేవుని దూత ఆయన తల్లిదండ్రులకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు మరి ఆ కుమారుని గురించి, పుట్టబోవు శిశువుని గురించి చెప్పబడిన మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమని చెప్పబడుతుందంటే, ఇదిగో పుట్టబోయే ఆ శిశువు ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టడాన్ని బట్టి నీకు సంతోషమును ఆనందమును కలుగుతుంది, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అనే మాట బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి చెప్పబడింది. మరి పిల్లలను దేవుడు బహుమానంగా ఇస్తున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. పిల్లలు మరి మరి మన హైందవ ధర్మంలో కూడా, లేకపోతే భారతీయ సంస్కృతిలో కూడా మరి పిల్లలను చాలా అపురూపంగా చూస్తూ పిల్లల విషయంలో చాలా చక్కని మాటలు పలుకుతూ ఉంటారు. కొన్ని ఎగ్జాజరేషన్స్గా ఉండవచ్చు, అంటే కొన్ని పరిమితికి మించి కొంత ఎక్కువగా చెప్పబడినప్పటికీ పిల్లలను మరి అపురూపమైన వారిగా, మరి దేవుని సృష్టిలో ఒక అందమైన సృష్టిగా మరి మనము దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. పిల్లలు నిజముగా దేవుని సృష్టిలో ఒక అపురూపమైన మరి దేవుని యొక్క బహుమానమై ఉన్నారు. 127వ కీర్తనలో కూడా మనం చదువుతున్నాం, మరి కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడిచ్చే బహుమానము పిల్లలు. మరి 139వ కీర్తనలో మనం చదువుతాము, ఇదిగో నీవు నా తల్లి గర్భమందు నీవు నన్ను నిర్మించినావు అనే మాట చెప్తూ, ఇదిగో నేను ఆశ్చర్యముగా కలగజేయబడ్డాను, మరి నేను ఆశ్చర్యంగా కలగజేయబడ్డాను అనే మాట ఉపయోగిస్తాడు. ఐ వాజ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. ప్రతి కుమారుడు, ప్రతి శిశువు దేవుని చేత అందంగా, అద్భుతంగా, ఆశ్చర్య రీతిగా దేవుడు తయారు చేస్తాడు. సో కాబట్టి పిల్లలు దేవుడిచ్చే బహుమానమై ఉన్నారు. కాబట్టి ఆ బహుమానాన్ని పొందుకున్న తల్లిదండ్రులు వారిని బట్టి సంతోషాన్ని పొందుకుంటారు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో కూడా స్త్రీ తను ప్రసవ దినములు వచ్చినప్పుడు ఆమె దుఃఖపడుతుంది, కానీ ఆమె కుమారుణ్ణి లేదా కుమార్తెను కన్న తర్వాత, ఆమె జన్మనిచ్చిన తర్వాత ఆమె అతడు పుట్టినాడు అనే సంతోషాన్ని బట్టి తన దుఃఖమును మరిచిపోతుంది అనే మాట యేసు ప్రభు పలికినాడు. సో పిల్లలు పుట్టినప్పుడు, మా పుట్టక మునుపు ఆ ప్రసవ వేదనలో ఉన్న తల్లి ఆ శిశువు ముఖమును చూడగానే ఆమె ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తుంది. సో పిల్లలు సంతోషానికి కారణమై ఉన్నారు. మరి పిల్లలు సంతోషానికి కారణమై ఉన్నారు. ఇదిగో నీకు సంతోషము ఆనందమును కలుగుతుంది. పిల్లలను బట్టి సంతోషం. మరి వారు ఏది చేసినా సంతోషంగా మనం చూస్తూ ఉంటాం. మరి వారి బుడి అడుగులు సంతోషమే, వారి ప్రతి మాట సంతోషమే, వారు చేసే ప్రతి క్రియ సంతోషమే పుట్టిస్తుంది తల్లిదండ్రులకి. ఎప్పటి వరకు అంటే ఒక సర్టెన్ ఏజ్ వరకు. కొన్ని రోజులు అయిన తర్వాత
పిల్లలు చేసే కొన్ని పనులను బట్టి సంతోషం బదులు ఏమొస్తుంది? అందరు సీరియస్గా చూస్తున్నది. సరే, కొన్నిసార్లు కొద్దిమంది పిల్లలు చేసే పనులను బట్టి కోపం కూడా వస్తుంది. అయితే పిల్లలు కోపం పుట్టించేవారుగా ఉండవద్దు, పిల్లలు సంతోషానికి కారణమై ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఈ లోకంలో పిల్లలు సంతోషానికి కారణమైన వారుగా ఉండాలి. ముఖ్యంగా వారు అనేకులను సంతోషపెట్టేవారుగా ఉండాలి. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. మరి జోసెఫిన్ని బట్టి, మరి యాన్షి జోసెఫిన్ని బట్టి అనేకులు సంతోషపడే కుమార్తెగా ఆమె ఎదగాలి అనేది మరి తల్లిదండ్రుల ఆశ ఉన్నది, మరి నా యొక్క ప్రార్థన కూడా ఉన్నది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి అలా అందరికీ సంతోషాన్ని, తల్లిదండ్రులకు తాము ఎక్కడ పెరుగుతున్నారో ఆ కమ్యూనిటీలో వారికి, సంఘానికి, సమాజానికి, తాము చదువుకునే చోట, అన్ని చోట్లలో పిల్లలు సంతోషానికి కారణంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి అనేది మనము ఒక 2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఏమంటున్నాడంటే 15వ వచనంలో అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై అనే మాట ఉపయోగించాడు. ఎప్పుడు అనేకులు మనల్ని బట్టి సంతోషిస్తారు అని అంటే మనము ప్రభువు దృష్టిలో గొప్పవారముగా ఉన్నప్పుడు. ఎవరి దృష్టిలో అండి? ప్రభువు దృష్టిలో. సో పిల్లలను దేవుని దృష్టిలో పెంచడం, లేదా దేవుని దృష్టిలో గొప్పవారుగా పెంచడం అనేది ప్రాముఖ్యమైన విషయమైంది. సో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అనే మాట దేవుని వాక్యం చెప్తుంది. నేర్పాలి. అలా నేర్పుతున్నప్పుడు వారు నడిచే త్రోవ, వారు నడవవలసిన త్రోవ, వారు నడవలసిన మార్గం, వారు జీవించాల్సిన జీవిత విధానాన్ని వారికి నేర్పిస్తూ ఉన్నప్పుడు మరి వారు దేవుని దృష్టికి గొప్పవారుగా ఎదుగుతారు. మరి దేవుని దయందు, మనుషుల దయందును, జ్ఞానమందును, వయస్సునందును వర్ధిల్లినారని 2 గురించి వాక్యంలో చెప్పబడింది. మొట్టమొదటిది సమూయేలు, రెండవది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సో దేవుని దృష్టిలో ఏమంటున్నాం? మరి యెహోవా దయందు, దేవుని దయందు, దేవుని దృష్టి యందు గొప్పవారుగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని దయలో, దేవుని దృష్టిలో మనం గొప్పవారుగా ఉంటామో ఆటోమేటిక్గా ప్రజలందరి దృష్టిలో కూడా మన్నను, మంచి పేరును మనం తెచ్చుకోగలుగుతాం. బహుశా అందరూ సంతోషించకపోయినా మనల్ని బట్టి తప్పకుండా దేవుని పిల్లలైన వారు మనల్ని బట్టి తప్పకుండా సంతోషిస్తారు. ఇదిగో ఎందుకంటే అనేకులు ఆయనను బట్టి సంతోషిస్తారు, ఎందుకంటే అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ఉంటాడు అనే మాట చెప్తున్నాడు. మరి ఆ కుమార్తె జోసెఫ్ని దేవుని దృష్టిలో గొప్పదిగా పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులకు దేవుడు అప్పగించినాడు. కాబట్టి ఆమె ఆ దేవుని దృష్టిలో మరి గొప్ప స్త్రీగా, మరి వాక్యంలో గనురాలైన షునేమీయురాలు అనే ఒక స్త్రీ ఉంది. ఆ గనురాలు, గుణవతి అయిన స్త్రీ గురించింది. మరి గుణవతిగా, మరి మంచి ప్రవర్తన కలిగిన స్త్రీగా, అనేకులకు మరి ఆశీర్వాదకరమైన కుమార్తె పెంచబడాలి, దేవుని దృష్టిలో గొప్పదై ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆ దేవుని దృష్టిలో గొప్పవారంగా మనం ఉన్నప్పుడు మరి ఈ లోకము దృష్టిలో తప్పకుండా మనము సంతోషానికి కారణమవుతాం. బహుశా కొద్దిమంది దాన్ని గుర్తించకపోవచ్చు, కానీ తప్పకుండా మనము ఈ లోకానికి బ్లెస్సింగ్గా ఉంటాం. దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నాం అనేది మొట్టమొదటిగా మనం ఆలోచన చేయాలి. 2వ మాట అక్కడ చెప్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మతో నిండుకొని అనే మాట చెప్పాడు. ఎవరు మరి లోకానికి సంతోష కారణంగా ఉండగలుగుతారు అని అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినవారు. అయితే ఎప్పుడు మనం పరిశుద్ధాత్మ చేత నింపబడతామంటే ప్రభువుని తెలుసుకున్నప్పుడు. సో జోసెఫిన్ ఆమె వయసులోకి వచ్చినప్పుడు, ఆ జ్ఞానమునకు వచ్చినప్పుడు, యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా ఎరిగి ఆమె రక్షణ భాగ్యాన్ని పొందుకొనగలిగితే ఆమె దేవుని ఆత్మచేత నింపబడుతుంది. అప్పటి వరకు కూడా తల్లిదండ్రులు మరి ఆమె ఆత్మచేత మరి రక్షణ ద్వారా నింపబడే సమయం వరకు కూడా తల్లిదండ్రులు ప్రభు యొక్క బోధలోను, శిక్షలోను తనను పెంచగలిగితే మరి తద్వారా ఆమె అనేకులకు సంతోష కారణంగా ఉండగలుగుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి జ్ఞానవంతురాలు లేదా జ్ఞానవంతురాలుగా ఆమె పెరగాలి. ఇంకొక మాట మనం దేవుని వాక్యంలో చదువుతున్నాం, ఇదిగో బుద్ధిమంతులు అనే మాట. బుద్ధిమంతులు తల్లిదండ్రులను సంతోషపెడతారు.
జ్ఞానము గల కుమారుడు తల్లిదండ్రులను సంతోషపెడతాడు. కాబట్టి అలాంటి జ్ఞానము కలిగిన కుమార్తెగా, ఆ ప్రభు యొక్క బోధలో పెంచబడే కుమార్తెగా, దేవుని ఆత్మచేత నింపబడే కుమార్తెగా ఆ కుమార్తె పెంచబడి అనేక మందికి సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చే కుమార్తె ఉండాలని జోసెఫ్ని నేను ప్రభు నామమున ఆశీర్వదిస్తూ, తల్లిదండ్రులు ఆ విధంగా కుమార్తెను పెంచగలరు. దేవుడు వారికి జ్ఞాన వివేకములను ప్రసాదించాలి అనే విషయాన్ని బట్టి నేను దేవునికి ప్రార్థిస్తూ మరి కుమార్తెను ప్రభు నామమున ఆశీర్వదిస్తూ ఈ సమయంలో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నా, ప్రార్థన చేసిన తర్వాత కేక్ కటింగ్ చేసి మనం ఈ కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం.